ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డులో కల్తీ నేపై చర్చ జరుగుతోంది. ఈ చర్చను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై చర్చించడం దురదృష్టకరమని అన్నారు ఆనం. ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలపై వివాదం మొదలైందన్నారు. 2014 నుంచి టీటీడీ ఈ టెండర్ల ద్వారా నెయ్యిని సేకరిస్తోందని చెప్పారు. 2019లో వినియోగం పెరగడం వల్ల సేకరణ నిబంధన మార్చారని అన్నారు ఆనం. సుమారు 5 నెలల వ్యవధిలోనే బలోపేతం చేయబడిన నిబంధనలను గణనీయంగా సడలించినట్లు విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారు మరియు తప్పనిసరి పాల సేకరణ నిబంధనలను తొలగించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేదా సాంకేతిక సమర్థన లేకుండానే ఈ సడలింపు చేయడం జరిగింది. తగిన మౌలిక సదుపాయాలు, పాల సేకరణ సామర్థ్యం మరియు నిజమైన నెయ్యి ఉత్పత్తిలో అనుభవం లేని ప్రైవేట్ డైరీల ప్రవేశానికి ఈ సడలింపు దోహదపడిందని సిట్ గమనించింది అధ్యక్ష. మెజర్స్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, మెజర్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర నిందితుల డైరీలు టీటీడీ టెండర్లకు ప్రాప్తి పొంది తక్కువ ధరలను కోట్ చేయడం ప్రారంభించాయి. భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ బిడ్డర్ల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ఈ సడలింపు కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు మాత్రమే అసమానంగా ప్రయోజనం చేకూర్చిందని సూచిస్తూ ఉంది. ఫిబ్రవరి 2020